భర్తకి చెప్పకుండా పుట్టింటికి వెళ్లిన భార్యను ఒకసారి చెంపదెబ్బ కొట్టడం క్రూరత్వం కాదు. ఓ కేసులో 23 ఏళ్ల తర్వాత భర్తను నిర్దోషిగా ప్రకటిస్తూ గుజరాత్ హైకోర్టు ఈ తీర్పునిచ్చింది. దిలీప్ భాయ్ అండ్ ప్రమీళ 1995లో వివాహం చేసుకున్నారు. అయితే దిలీప్ భాయ్ ఓ ఫ్యాక్టరీలో పనిచేస్తూ ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం నైట్ టైం బ్యాంజా వాయించేవాడు. రాత్రిపూట లేటుగా రావడంతో అప్పుడప్పుడు చిన్న గొడవలు జరిగేవి. ఒకసారి ఆమె భర్తకి చెప్పకుండా తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్లి ఆ నైట్ ఉండి ఉదయం వస్తే చెంపదెబ్బ కొట్టాడని ఆరోపణ. ఆ తర్వాత 1996 మేలో ఆమె ఆత్మహత్య చేసుకుని చనిపోగా ఐపీసీ సెక్షన్ 498A క్రూయల్టీ అండ్ 306 ఆత్మహత్య ప్రేరేపించాడనే అభియోగంతో సెషన్స్ కోర్టు 2003లో 8 years జైలు శిక్ష విధించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ దిలీప్ భాయ్ హైకోర్టును ఆశ్రయించగా కోర్టు విచారించి ఒకసారి కొట్టడం అనేది సెక్షన్ 498A క్రూయల్టీ కిందకి రాదని దిలీప్ భాయ్ నిర్దోషిగా విడుదల చేస్తుంది. 2022లోనూ హైదరాబాద్లో ఇటువంటి సంఘటన చోటు చేసుకుంది. తన భర్త ఖర్చులు లెక్కలు అడుగుతున్నాడని భార్య సెక్షన్ 498A కేసు పెట్టగా పోలీసులు కేసు నమోదు చేసి ఛార్జ్షీట్ కూడా దాఖలు చేశారు. అయితే భర్త సుప్రీంకోర్టును ఆశ్రయించగా ఖర్చుల లెక్కలు అడగడం క్రూయల్టీ కాదని ఎఫ్ఐఆర్ కొట్టేస్తూ 498A ఏ సందర్భాల్లో నమోదు చేయాలో గైడ్లైన్స్ ఇచ్చింది. సో భార్యాభర్తల ప్రతి చిన్న గొడవకు 498 కేసులు పెట్టడం కరెక్ట్ కాదు. ఏ సందర్భాల్లో వర్తిస్తుందో అప్పుడు మాత్రమే ఉపయోగించాలి. ఇప్పుడు గుజరాత్ హైకోర్టు అండ్ గతంలో సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఇవే చెప్తున్నాయి.